నువ్వు ఎంతగా దేవుని కృపలో ఎదిగినా నువ్వెవరవై ఉండాలో తెలుసా? అతిశయపడకుండా నలగగొట్టుకునే వ్యక్తివై ఉందువుగాక. నిన్ను నీవు తగ్గించుకునే అనుభవం కలిగిన వ్యక్తిగా ఉందువుగాక. దండం పెట్టి చెబుతున్నాను, దేవుడు ఐశ్వర్యం ఇచ్చి శోధిస్తాడు, జాగ్రత్త. సుఖమిచ్చి శోధిస్తాడు, జాగ్రత్త. నీ జీవితంలో నీ మాటకారితనం, నేర్పరతనం ఇచ్చి నిన్ను శోధిస్తాడు. చేతి నిండా పైకి వేస్తాడు, నీ మాట శిలాశాసనంగా జరిపేస్తాడు. అయినా వాటి మధ్యలో అతిశయపడతావేమో, గర్వపడతావేమో, అహంకారంగా ఊరేగుతావేమో. చాలా ప్రమాదకరం. ఒకవేళ క్రైస్తవులైన మీ జీవితాల్లో దేవుని ఎరిగి ఆత్మానుసారంగా నడుస్తున్న మీ వ్యక్తిగత జీవితాల్లో ఎక్కడైనా అతిశయం మొదలయ్యింది అంటే నీ ఇంట్లో, నీ మందిరంలో, నీ గుళ్ళో, నీ జీవితంలో ఇంకా ఫిలిష్తీయుడు బతికే ఉన్నాడు. ఫిలిష్తీయుడు ఎక్కడ ఉంటే అక్కడ అహంకారం ఉంటుంది. ఫిలిష్తీయుడు ఎక్కడ ఉంటే అక్కడ గర్వం ఊరేగుతూ ఉంటుంది. ఫిలిష్తీయుడు ఎక్కడ ఉంటే దేవునికి మహిమ దేవునికి చెందనివ్వకుండా మహిమ తనకు ఆపాదించుకునే